హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కరీ సందీప్ క్రియేటర్స్. మరి ప్రతిరోజు ఒక చక్కటి కథతో మీ ముందుకి రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కథలు చాలా చక్కగా ఇందులో పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా సులువైన సరళమైన భాషలో చాలా చక్కగా ఈ రచయిత గారు మనకి రచించి ఇచ్చిన అద్భుతమైన కథలండి ఇవి. ఎస్ విజయలక్ష్మి గారు మరి ఈ కథలన్నీ చాలా సులువైన పద్ధతిగా అందించడం జరిగింది. స్నేహం గురించి ఏ విధంగా తను రచించారో మరి తన యొక్క రాతపూర్వకంగా రాసిన ఇటువంటి ఈ అద్భుతమైన కథని తెలుసుకుందాం. స్నేహపురి అనే గ్రామంలో కిరణ్, చరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు అదే గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను, పక్క ఊర్లో ఉన్నత విద్యను పూర్తి చేసి ఇంకా పై చదువులు చదవటానికి పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణంలో ఇద్దరు ఒక అద్దె గదిలో నివాసం ఉంటూ చదువును కొనసాగిస్తూ సెలవులు వచ్చినప్పుడు తరచూ ఊరికి వస్తూ ఉండేవారు. అలా ఓసారి ఇంటికి వచ్చారు సెలవుల్లో. కిరణ్ వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి తనకు ఉన్న మద్యపానం అలవాటు వల్ల అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. కుటుంబ భారం, తండ్రి అనారోగ్యం వల్ల తల్లి భానుమతి కూడా ఎముకల గూడులా మారింది. కిరణ్ చదివించడం కోసం తల్లిదండ్రులిద్దరూ కుటుంబం అనే రథాన్ని చక్రాల్లా మోస్తూ లాగుతున్నారు. వాళ్లను చూసిన కిరణ్కు గుండె తరుక్కుపోయింది. తన మీద తనకే కోపం వచ్చింది. తండ్రిపై అసహ్యం కలిగింది. అతనికి ఉన్న ఆ మద్యపానం అలవాటును ఎత్తు చూపుతూ తోచిన విధంగా తిడుతూ చిర్రుబుర్రులాడాడు. సెలవులు పూర్తి అవ్వడంతో ఇద్దరు స్నేహితులు తిరిగి పట్నానికి పయనమయ్యారు. వారు కాలేజీ చదువుల్లో నిమగ్నమయ్యారు. కిరణ్కు అప్పుడప్పుడు తన కుటుంబం యొక్క పరిస్థితి గుర్తు తెచ్చి కుటుంబం యొక్క పరిస్థితిని గుర్తు తెచ్చుకొని తనలో తాను మదన పడిపోతూ ఉండేవాడు. ఒక్కోసారి తరగతిలో కూడా డిస్టర్బ్ అయ్యేవాడు. తండ్రి మీద ఉన్న కోపం, అసహ్యం కాస్త జాలిగా మారేది. తల్లి మీద ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో నీళ్లు సుడిలు తిరిగేవి. ఒకనాటి రాత్రి భోజనం చేసి పడుకున్నారు. మధ్యరాత్రి 12 గంటలు దాటింది. కిరణ్కు అనుకోకుండా మెలకువ వచ్చింది. ఎవరో తనను తట్టి లేపినట్లయింది. కుటుంబం గుర్తుకు వచ్చింది. మనసులో ఏదో బాధ, వేదన. లేచి కూర్చొని కాళ్ళు ముడుచుకొని చేతులు రెండు ఒకదానిలో ఒకటి పెట్టుకొని కలిపి తనకు తెలియకుండానే ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. అలా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మరునాడు అలాగే కొన్ని రోజులు గడిచాయి. అతనికి ఏదో తెలియని కొత్త శక్తి, ఉత్సాహంతో పాటు మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఏమీ అర్థం కాలేదు. అసలు రోజు రాత్రి ఏం జరుగుతుంది అని ఆలోచించసాగాడు. ఆలోచిస్తూ కాలేజీకి వెళ్ళిపోయారు ఇద్దరు. మళ్ళీ రాత్రి అయింది. అదే సమయానికి ధ్యానిస్తూ కూర్చున్నాడు కిరణ్. తెల్లవారింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కిరణ్ తనలో తను ఎంత హాయిగా ఉంది, చెప్పలేనంత ఆనందం, ఎవరితో చెప్పాలి తెలియటం లేదు అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. చరణ్ ఇదంతా గమనిస్తున్నాడు. ఒకరోజు కిరణ్తో, ఒరే కిరణ్, నువ్వు కొన్ని రోజులుగా అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుంటున్నావు. ఇలా తెల్లవార్లు కూర్చుంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది. నీకు అమ్మ నాన్న వాళ్ళు బాగా గుర్తుకు వస్తున్నట్లున్నారు. ఓసారి వెళ్ళి చూసిరా అని అన్నాడు. అప్పుడు కిరణ్ లేదురా అని అంటూ జరిగింది, తాను పొందిన ఆనందం, తనకు కలిగిన అనుభూతులు అన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు. వెంటనే చరణ్, అయితే అంకుల్కు ఆంటీకి చెప్పు, వాళ్ళు తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు
అని సలహా ఇచ్చాడు. సరిగ్గా చెప్పావు చరణ్, చాలా కృతజ్ఞతలు అంటూ వెంటనే గ్రామంలోకి ఏకైక టెలిఫోన్కి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడి జరిగింది చెప్పి అమ్మా నాన్నలను ధ్యానం చెయ్యమని చెప్పి త్వరలోనే సెలవులకు ఊరికి వస్తానని, అప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. చరణ్ కూడా తన ఫ్రెండ్ చరణ్ ఉన్నారు కదా, చరణ్ కూడా ధ్యానం చేయడం మొదలు పెడతాడు. స్నేహితులిద్దరూ కలిసి ధ్యానం గురించి వెతుకులాట మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత సెలవులకు ఊరికి వచ్చారు. వస్తుంటే దారిలో వారికి రోడ్డు పక్కన ఒక చిన్న కరపత్రం దొరికింది. అది ఎప్పుడో వారి గ్రామంలో ఎవరో పంచారు. దాన్నలా పడేశారు. లేత గులాబీ రంగులో నల్లటి పెద్ద పెద్ద అక్షరాలతో వారిని ఆకర్షించింది. అది చదివారు. దాన్ని తీసుకొని వాళ్ళు కిందన పడి ఉన్న ఆ పాంప్లెట్ ఏదైతే ఉందో అది తీసుకొని చదివారు. పక్క ఊరిలో ఉన్న ఒక పిరమిడ్ కేంద్రం వారు ఇచ్చిన కరపత్రం అది. వారు ఊళ్ళో ఎక్కువగా ఉండనందున వారికి తెలియదు. దాని మీద ఉన్న అడ్రస్ చూసుకొని అక్కడికి వెళ్ళారు. ఇంకేముంది, అక్కడ వారికున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది వారికి. చూస్తుండగానే సెలవులు పూర్తయ్యాయి. ఇద్దరూ కలిసి పట్టణానికి తిరిగి ప్రయాణమయ్యారు. చదువుతో పాటు పోటీ పరీక్షల్లో సిద్ధం అవ్వాలని నిర్ణయించుకున్నారు. వారు చేస్తున్న ధ్యాన సాధన ప్రభావం వల్ల వారికి ఎక్కడా తిరుగులేదు. చదువులు పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగాలు వారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇద్దరిది ఒకటే సంకల్పం, వారి కుటుంబాలు, వారి గ్రామాలు, తర్వాత సమాజానికి ఉపయోగపడేలా సేవ చేయాలని అనుకున్నారు. ముందుగా వారి గ్రామంలో ఒక పిరమిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారు సాధించిన విజయాన్ని చూసిన గ్రామస్తులు వారిని పూర్తిగా విశ్వసించారు. వారి కుటుంబాలు ఆ దగ్గరుండి పరిశీలించిన వారు తాము కూడా అలా కావాలని స్ఫూర్తిని పొందారు. అంటే వారి కుటుంబాలను దగ్గర నుంచి చాలామంది అంటే ఫస్ట్లో ఈ కుటుంబం ఎలా ఉండేది, తల్లి కానీ తండ్రి కానీ, సో దగ్గరున్న వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు అనమాట. వీళ్ళ యొక్క గతం తాలూకా అవన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. మరి అలాగా ఆ స్ఫూర్తిని తెచ్చుకొని ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం నేర్పించారు. గ్రామస్తులంతా పూర్తిగా శాకాహారులయ్యారు. స్నేహపురి కాస్త ధ్యానపురి అయ్యింది. గ్రామస్తులంతా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బలవంతులయ్యారు. గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గ్రామానికి ఉత్తమ గ్రామ అవార్డును కూడా ఇచ్చాయి. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ప్రపంచమంతా ధ్యానమయం కావాలని కృషి చేశారు. సత్ప్రవర్తన వైపు నడిపించేదే నిజమైన స్నేహం. సో ఫ్రెండ్స్, మరి విన్నారు కదా, ఇద్దరు స్నేహితులు కూడా చక్కగా ఒకే మాట మీద తన స్నేహితుడు ఏం చేశాడో, అంటే ధ్యానం చేయడం వల్ల చక్కగా ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి, అంటే చదువు మీద ఆసక్తి పెరగడము, మనసు ప్రశాంతత, అంటే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చదువు మీద మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ ఎప్పుడైతే తన దృష్టి పెట్టడం జరిగిందో చక్కగా చదువుల్లో రాణించి మంచి ఉద్యోగం పొందిన తర్వాత మధ్య మధ్యలో తన ఊరికి వస్తూ ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ తను ఏదైతే చేశాడో ధ్యానం గురించి చెప్పడము, శాకాహారం గురించి చెప్పడము, అలాగే పిరమిడ్ యొక్క శక్తిని గురించి చెప్పడం ద్వారా ఆ ఊరంతా కూడా శాకాహారమయము, ధ్యానమయమయ్యి మరి ప్రభుత్వంచే ఉత్తమ గ్రామము అనే ఒక చక్కటి అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇదండి ఈ కథ. లాస్ట్కి స్నేహపురి కాస్త ఊరి పేరు ఏమైంది, స్నేహపురి కాస్త ధ్యానపురి అయ్యింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కగా మీరు కూడా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు చెప్పినటువంటి సులువైన పద్ధతి ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.